దేవుని పరిశుద్ధ వందనాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ విధంగా మనం కూడుకొని దేవుని మనం గణపరచడానికి హెచ్చించడానికి, ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో ఇంకా మేలు పొందుకోవాలని ప్రభు మనకు అనుగ్రహించిన ఈ యొక్క సమయాన్ని బట్టి మనం దేవుని ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాలి. అనుభవ జ్ఞానం అనేది ఎంతో ముఖ్యమైనది. అనుభవం ద్వారానే మనం ప్రతిదీ కూడా తెలుసుకోవాలని దేవుడు సంఘాన్ని మనకు దయచేసి ఉంటున్నాడు. అనుభవ జ్ఞానం అందుకే దేవుడు మనకి ఒక చక్కటి జీవితాన్ని, అజ్ఞానులుగా జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. మనం అనుభవ జ్ఞానం కలిగిన వారంగా ఉండాలని, అజ్ఞానులుగా ఉండకుండా, గర్విష్ఠులుగా ఉండకుండా, స్వజ్ఞానాన్ని ఆధారం చేసుకుని వారంగా ఉండాలని ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అందుకే దేవుడు చక్కటి ఒక జీవితాన్ని దయచేసి ఉంటున్నాడమ్మా. ప్రభు మనకి ఇచ్చిన ఈ జీవితంలో ఏదో సత్యం ఏదో ఉంది, ఇక్కడ ఉంది, ఎక్కడ ఉంది అని చూపించడం కాదమ్మా. ఇది సత్యం, ఇది కాదు, ఇదంతా జడ్జ్మెంట్ కదా. ఇతరులు మనం ఏదో జడ్జ్ చేసేది లేదు. ఇది రైట్, ఇది రాంగ్, ఇది కరెక్ట్ కాదు చెప్పటం కాదు. నా జీవితంలో ఏంటమ్మా, ఇన్ మై లైఫ్, దేవుడు నా జీవితంలో, మళ్ళీ సాయంకాలం రిపీట్ చేస్తాను, ముందు జ్ఞాపకం చేస్తున్నాను. నా జీవితంలో, నా జీవితం ద్వారా నా క్రియల మూలంగా ఆయనను న్యాయాధిపతి అని, ఆయనని జడ్జ్ కదా, తీర్పు తీసే న్యాయాధిపతి అని చూపించాల్సిన బాధ్యత నాకున్నది. ఎవరి మీదో తీర్పు తీర్చేటట్లుగా వారికంటే నేను బాగున్నా అని చెప్పి చూపించడానికి కాదు, వారి తప్పు నాది రైట్ అని చూపించడానికి కాదు, అది తప్పు ఇది రైట్ అని చూపించడానికి కాదు. నా జీవితంలో నేను నా ప్రభు నాకు ఇచ్చిన ఈ జీవితం ద్వారా నేను ఆయనను, నా క్రియల మూలంగా ఆయనను న్యాయాధిపతి అయిన దేవుడని చూపించాలనేది నా హృదయ వాంఛ, నా కాన్సెప్ట్ అయి ఉండాలి. ఆయన ఎవరమ్మా? నిజమైన న్యాయాధిపతి, సత్యమైన న్యాయాధిపతి. న్యాయాధిపతి అంటే ఏంటమ్మా? సత్యానికి సంబంధించిన వాడే న్యాయం చేశాడు. సో సత్యము అంటే ఏంటి? ఇప్పుడు సత్యం అంటే ఆయన న్యాయాన్ని న్యాయాధిపతిగా చూపించడం అనేది సత్యం. అంటే నా దిన జీవితం అంతా కూడా క్రియ చేసి, ఈ క్రియ ద్వారా, ఈ క్రియలో ఏం తప్పులు ఉన్నాయి పరీక్షించుకుంటూ, ఈ క్రియలో అన్నీ ఉన్నాయా లేవా అని ఎందుకు చూపిస్తున్నా అంటే, ఈ క్రియ ద్వారా ఆయన నన్నే తీర్పు తీర్చాలి, ఎవరినో కాదు. నన్ను ఆయన తీర్పు తీర్చి ఎవరినో కాదు. మనం ఎప్పుడైనా ఇతరులని కంపేర్ చేసుకుని చేస్తూ ఉంటాం, మనం కాదు. దీని ద్వారా ఈయన ఇలా పని చేస్తే, ఇలా మాట్లాడితే, ఇలా చూస్తే, ఇలా నేను తలస్తే ఎవరమ్మా? ఆయన నన్నే తీర్పు తీర్చాలి అనే కాన్సెప్ట్ మనం కలిగి ఉండాలి. అక్కడ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాని వానిగా మనం ఆయన చూపించదు. ఇది గొప్ప శ్రమకు సంబంధించింది. మామూలు ఇతరుని తీర్పు తీర్చడం గొప్పతనం కాదు. నేను తీర్పు తీస్తే నువ్వు నన్ను తీర్పు తీర్చు, నేను తీర్పు తీర్చు. కానీ ఎందుకంటే ప్రభువు చెప్పాడు కదా, ఏంటంటే కొరింథీ పత్రికలో ఆయన ఏమన్నామా, వాని క్రియలు చొప్పున వానికి ఆయన ప్రతి వానికి తీర్పు తీస్తాను. సో నీ క్రియలను బట్టి నన్ను తీర్చు, నా క్రియలను బట్టి నిన్ను తీర్చు.
వాని వాని క్రియలు చొప్పున ఆయన తీర్పు తీర్చేయాలి. న్యాయాధిపతి అని అక్కడ రాసి ఉంది. జడ్జిమెంట్ వేరే, న్యాయాధిపతి వేరే. మనం ముందే జ్ఞాపకం చేసాం. న్యాయాధిపతి అయిన దేవుడు. సో మనకి ఇవ్వన్న ఈ యొక్క పని ద్వారా ఎంతగా మనం ఆయన్ని న్యాయాధిపతిగా చూపిస్తున్నాం. సత్యమైన నిజమైన న్యాయాధిపతిగా నేను చూపించాలనేది నా తపన, నాకు ఇచ్చిన జీవితం ద్వారా. అదొక కాన్సెప్ట్ మనం కలిగి ఉండాలి. ఈజ్ ఎ రియల్ జడ్జ్ అండ్ ఈజ్ ఎ రియల్ ఫాదర్. ఎవరమ్మా? ఆయనని నిజమైన తండ్రి అని చూపించాలి నేను. ఆయన తండ్రి చిత్తాన్ని నేను జరిగిస్తూ ఎల్లప్పుడూ కూడా ఆయన అసలు రియాలిటీ తండ్రి అంటే ఈయన అని చూపించాలి. ఈజ్ ఎ రియల్ ఫాదర్. ఫాదర్ అంటే దయ చూపించేవాడు కాదమ్మా. మనం చూస్తే ఈ లోకంలో తండ్రులు పిల్లల మీద ఏం చేస్తారు? జాలి చూపిస్తారు. ఫాదర్ ఆయన జాలి చూపిస్తే ఏమవుతారమ్మా వాళ్ళు? చెడిపోతారు. అవునా కదా? అండ్ ఈజ్ ఎ రియల్ ఫాదర్. ఈజ్ ఏ రియల్ ఫాదర్? మీరు ఆలోచించండి. తండ్రి శిక్షించిన వాడు రియల్ ఫాదర్ ఎవరు? శిక్షించేవాడు రియల్ ఫాదర్. మిగతా వాడు ఎవడమ్మా? ఎవరన్నా నేనైనా కానీ ఎవరైనా కానీ ఎవరమ్మా? వి ఆర్ నాట్ రియల్ ఫాదర్. వి కమ్ అండర్ ఏ ఫాల్స్. మనము చెడగొడుతున్న వాళ్ళం. మనం ఎవరమ్మా? చెడగొడుతున్నాం. మీరు ఏమన్నా చెప్పండి కానీ దేవుని వాక్యాన్ని నేను తిప్పి చెప్పలేము. ఒక తండ్రి శిక్షించిన కుమారుడు దుర్బీజుడు. నువ్వు శిక్షించకపోతే నువ్వేం చేస్తున్నావు? అబ్బా నేను ఎంత గొప్పనయ్యా, వాళ్ళకంటే ఎక్కువగా నేను నా కుమారుని ప్రేమిస్తున్నా, వాడు ఏం తప్పులు చేస్తే నేను అన్ని చేస్తున్నా, వాడికి ఏది కావాలో అది ఇస్తున్నా, వాడు ఏడితే అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అని చెప్పేసి ఒక తండ్రి జాలి పడతాడు. కానీ జాలి ఏంటమ్మా? అదేం జాలి? అది తేనె పూసిన అంటే దట్ ఈజ్ వాళ్ళ అవతల జీవితాన్ని, కుమారుని జీవితాన్ని ఏం చేస్తున్నాడు? నాశనం చేస్తున్నాడు. ఐ డోంట్ వాంట్ మై ఫాదర్ నా దగ్గర జాలి చూపించదు. ప్లీజ్ శిక్షించు, లేదా నేను శిక్షించుకుంటా. ఆ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏం చేస్తున్నామా? నీకు తెలుసు తప్పు చేసావో లేదు. ఇది తప్పు ప్రభావ నేను శిక్షించని అడుగుతున్నావు. శిక్షించట్లేదంటే ఏం చేయాలి? నేను తప్పు చేసిన అనుకోవద్దు, నేను తప్పు చేయలేదు అనుకోవద్దు. ఏం చేయాలా? నో దట్. శిక్షించు ఆర్ శిక్షించుకో అని ఒక ఆప్షన్ మనం పెట్టుకోవాలి. నిజంగా ఆ గొప్ప కాన్సెప్ట్ మనం కలిగి ఉంటే అప్పుడు ఏంటమ్మా? ఐ కెన్ షో హిమ్ దట్ హీ ఈజ్ ఎ రియల్ ఫాదర్. సో రియాలిటీ ఎక్కడుందమ్మా? అది అక్కడుంది రియాలిటీ. సత్యం అక్కడున్నది. తండ్రిని చూపించడంలో సత్యం ఉన్నది. న్యాయాధిపతిగా చూపించడంలో సత్యం ఉన్నది. ఇంకెక్కడో సత్యం ఉంది అని చూపించడం తప్పుగా తప్పమ్మా. అండ్ ఈజ్ అ రియల్ కింగ్. అమ్మా ఆయన ఎవరమ్మా? నిజమైన రాజు. ఈజ్ అ కింగ్, కింగ్ ఆఫ్ కింగ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్. ఒక రాజుగా అంటే రాజ్యం చేస్తున్న వాడిగా ఉండాలి. నా జీవితంలో కూడా సమాధానం అనేది ఒక రాజ్యం చేస్తున్నట్లుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అది ఒక మామూలుగా వచ్చిపోతున్నట్లుగా ఉండకూడదు. దానికి ఒక పూర్తి అధికారం నా మీద సమాధానానికి ఉంచుకునేట్లుగా మనం చేయాలి. ఆ మాట ఇంకొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే సాయంత్రం, కానీ దాన్ని ఒక పరిస్థితి ఉంటుంది. నాకు ఇది కావాలని కోరుకుంటున్నాను అంటే ఈ లోకం ఇది మామూలు ఎగ్జాంపుల్. ఇది కావాలని కోరుకుంటా, దానికోసం నేను ఏం చేస్తా? ఆశపడతా. దాన్ని పొందుకుందా నేను ఆశపడడానికి నా శరీరం ఏం చేస్తుంది? తహతాలు ఆడుతుంది. దాని తగ్గట్టుగా అది దొంగతనంగా తీసుకోవాలన్నా ఎట్లని తీసుకోవాలి, దాన్ని తీసుకోవాలి. ఇదేం ఒక యాంగిల్. తీసుకోవాలనిపించినప్పుడు తీసుకోకుండా ఏంటమ్మా? తీసుకున్న దాంట్లో వచ్చే సంతోషం కంటే తీసుకొని దాంట్లో పొందుకున్న విజయం ద్వారా వచ్చే
సంతోషం ఏది ఉందో అది కొలవలేనిదిగా ఉన్నారు.